సుబ్బారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు రవిచరణ్ గారు సీనియర్ అడ్వకేట్ మనకు లైవ్లో అందుబాటులో. రవిచరణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి ఈ జడ్జిమెంట్ ఆధారంగా రిలీఫ్ వచ్చిందని భావించాలా, రాలేదని భావించాలా, లేదు అంటనంటే రాజ్యాంగపరమైనటువంటి ఒక పరిష్కారానికి సుప్రీంకోర్టు న్యాయపరమైన దారులు వెతుకుతుందని మనం భావించుకోవచ్చు? ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఇప్పుడు ముందుగా మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు రెండు విషయాలు చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మన ధర్మాసనం సుప్రీంకోర్టు బెంచ్ ఏదైతే ఉందో వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ని తప్పుపట్టలేదు. ఫస్ట్ ఎక్కడ కూడా అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా తప్పుపట్టలేదు అంటనంటే కేసు మీద వాళ్ళు కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. కేసు అనేది యథాతథంగా కొనసాగుతుంది. ఇది లిమిటెడ్ పాయింట్ మన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది ఏంటంటే 17A అప్లికబుల్ కాదా ఆ పాయింట్ మీదే వాళ్ళు ప్రైమరీగా ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా మొత్తం జడ్జ్మెంట్ కాపీ బయటికి రాలేదు. కానీ వాళ్ళు ఆర్డర్ వాళ్ళు ప్రొనౌన్స్ చేసేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా 17A అప్లికబిలిటీ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. దాంట్లో రెండు విషయాలు స్పష్టం చేశారు. ఒకటి, రిమాండ్ రిపోర్ట్ మేము ఎక్కడ తప్పు పట్టట్లేదు. సెకండ్, జ్యూరిస్డిక్షన్, ఆ స్పెషల్ కోర్ట్ ఏదో జ్యూరిస్డిక్షన్ ఉందో వాళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎలిగేషన్స్ కాకుండా వాళ్ళు ఐపీసీలో ఎలిగేషన్స్ మీద కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో జ్యూరిస్డిక్షన్ కూడా ఎక్కడ తప్పు పట్టలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే భిన్నాభిప్రాయం, ఓన్లీ అప్లికబిలిటీ ప్రయర్ శాంక్షన్ అవసరమా లేదా ఆ పాయింట్ మీదే వాళ్ళు డిఫర్ అయ్యారు తప్ప మిగతా దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళు డిఫర్ అయినట్టు నాకైతే కనిపించలేదండి. ఎందుకంటే మనకి బోస్ గారేమో 17A కంపల్సరీ కావాలి. ఆయన చెప్తూ కూడా ఆయన ఏం చెప్పారంటే ఇప్పటికైనా సరే ప్రాసిక్యూషన్ వాళ్ళు గవర్నర్కి శాంక్షన్ అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకుని మాత్రం అది ఓన్లీ క్యూరబుల్ డిఫెక్ట్ కింద వాళ్ళు అభివర్ణించారు. దానివల్ల ఇది ఏ తప్పు కాదు, లేదా డిస్మిస్ క్వాషన్ ఎలో చేయాలనే పాయింట్ ఎక్కడ లేదు. ఇది ఓన్లీ క్యూరబుల్ డిఫెక్ట్. ఇప్పటికైనా ఆలస్యం ఏమీ లేదు, ప్రాసిక్యూషన్ కావాలంటే వాళ్ళు గవర్నమెంట్ దగ్గర శాంక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు. అదే ఇంకొక మేడం గారు ఏం చెప్పారు, ఆయన ఏమంటే శాంక్షన్ అనేది కంపల్సరీ కాదు, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అది చూడాలి. మన ఆబ్జెక్టివ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏంటి, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి, మన కరప్షన్ని వాళ్ళు కంబేట్ చేసుకోవాలి. అదేవిధంగా హానెస్ట్ ఆఫీసర్స్కి మనకి ఇబ్బంది కలగకుండా ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. సో దాని గుణంగా తీసుకొని శాంక్షన్ అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. సో ఇద్దరు కూడా ఎక్కడ కూడా ప్రాసిక్యూషన్ చేసిన పనులు ఇది తప్పు అని ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పలేదండి. ఎస్, ముప్పాల సుబ్బారావు గారు, జస్టిస్ అనిరుద్ బోస్ గారు స్పష్టం చేశారు 17A మ్యాండేటరీ అనేటటువంటిది కాదు, ఒకవేళ అవసరం అనుకుంటే ఇప్పుడు పర్మిషన్ తీసుకోవచ్చు అంటనంటే గత ప్రొసీజర్ను ప్రాసిక్యూషన్ నిర్వహించినటువంటి అన్ని స్టెప్స్ను లీగల్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కన్ఫర్మ్ చేసినట్టు అవుతుంది. అవునా కాదు? ఇక్కడ జస్టిస్ బోస్ గారు చెప్పిన దాంట్లో 17A అప్లై అవుతుంది, కానీ అవినీతి నిరోధక చట్టం పేరు మీద పెట్టిన సెక్షన్స్ ను అప్లై కావు అని చెప్పారు ఆయన. ఎప్పుడైతే ఆ 17A అప్లై అవుతుందంటున్నారో అవినీతి నిరోధక చట్టంలో ఉన్న సెక్షన్ అప్లై కావు అని మీనింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే అది అప్లై కావు ఐపీసీ సెక్షన్ల విషయంలో అప్లై అవుతాయి అన్న అనుకున్నాను. ఓన్లీ ఐపీసీ సెక్షన్లే కనుక విచారించాలంటే దాని కోర్టులు మారిపోతాయి, ఏసీబీ కోర్టు పరిధి కాదు. కాబట్టి కోర్టు పరిధి మారిపోతుంది. దానికి మేజిస్ట్రేట్ కోర్టుకు వస్తుందా, 409 అంటే దాదాపు అక్కడికి వస్తుంది, లేకపోతే అక్కడి నుంచి కమిటీలో అవుతుంది. అంతే తప్ప ఏసీబీ కోర్టుకి ఎలా వస్తుంది జ్యూరిడిక్షన్ పాయింట్కి వచ్చేటప్పటికి సమస్య ఉత్పన్నం అవుతుంది. రెండోది ఏంటంటే దీంట్లో ఫ్యాక్ట్స్లోకి వెళ్ళినట్టుగా అయితే ఆ తీర్పులో మెయిన్ పాయింట్ చెప్పారు కదా, కేసు యొక్క ఫ్యాక్ట్స్లోకి వాళ్ళు వెళ్ళినట్టుగా అయితే నాకు అనిపించలే. ఇప్పుడు ఒకవేళ దీంట్లో ఇవ్వకపోయింది, ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది, ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత 3 నెలల తర్వాత చెప్పారు ఇప్పుడు తీర్పు. రేపు సీజే గారు వేరే బెంచ్ని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తారో లార్జర్ బెంచ్ని, అది ఎప్పుడు తీర్పు చెప్పొద్దో మనం చెప్పలేము, జాప్యం జరిగిపోద్ది. కానీ ఈ జాప్యం వల్ల ఎవరికైనా నష్టం అంటే ఎవరికి నష్టం లేదు. ఎందుచేతంటే ఎక్సెప్ట్ ఫైబర్ నెట్ కేసు తప్ప మిగతా అన్ని కేసుల్లో కూడా చట్టపరమైనటువంటి రెమెడీని చంద్రబాబు నాయుడు పొందాడు. కాబట్టి దాంట్లో వల్ల ఇబ్బందికరమైన ఇంకేమంటే ట్రయల్ జరగాలి, ట్రయల్ జరిగిన తర్వాత విచారణ జరగాలి, విచారణ జరిగి అప్పుడు శిక్ష పడాలా లేదా అనేది న్యాయస్థానం అది ఎప్పుడుకో పడుతుంది. అది 3 సంవత్సరాల 4 సంవత్సరాల 5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారం ఏమైనా ప్రచారం చేసుకోవడానికి అడ్డంకి ఏం లేదు. అయితే హైకోర్టు ఒక కండిషన్ పెట్టింది, ముందస్తు బెయిల్ పెట్టి, మీరు ఎన్నికలలో లేకపోతే మీరు ఏ ప్రెస్ మీట్లోకైనా ఈ కేసుల గురించి ప్రస్తావించకూడదు, ఈ కేసుల గురించి మాట్లాడకూడదు అని రిస్ట్రిక్షన్ అది ఒక్కటే మట్టుకు పెట్టింది.
మిగతా విషయాల్లో ఆయన రిస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు. ప్రభుత్వం అడిగినప్పుడు కూడా దాన్ని తిరస్కరించింది. ఇది కాన్స్టిట్యూషనల్ రైటు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంది కాబట్టి దాన్ని మేము కట్టైల్ చేయలేమని చెప్పేసి అని కేసుల వరకు రిస్ట్రిక్ట్ అయింది. కాబట్టి ఈ ఒకవేళ జాప్యం జరిగినా కానీ ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఈ కేసుల్లో పెద్ద ఇబ్బంది ఉంటుందని నేను అనుకోను. ఏదేమైనప్పుడు కూడా ఇది దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న వ్యక్తులు విచారణ సంస్థల్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రతీకార వాంఛ తీర్చుకోవాలనే ఆలోచన ఏదైతే దేశవ్యాప్తంగా ఉంది, ఇక్కడ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ అవ్వచ్చు, లేకపోతే పక్కన తెలంగాణ ఉన్నటువంటి కేసీఆర్ కుమార్తె కావచ్చు, అలాంటి చాలా మంది. ఈ యొక్క తీర్పు ఒక చారిత్రాత్మక తీర్పు అవ్వాలి. దేశవ్యాప్తంగా కూడా ఆ యొక్క తీర్పు యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి దీన్ని రాజ్యాంగ సంస్థలు దాన్ని క్లుప్తంగా పరిశీలించి ఒక సమగ్రమైన తీర్పులు ఇస్తే అది దేశవ్యాప్తంగా ఉపయోగపడి ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ గా అది మారే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడాను ఇక్కడ ఒకటి చాలా చూస్తాం, న్యాయ వ్యవస్థ కూడా క్రియాశీలకంగా సామాజిక స్పృహతో వ్యవహరించవలసిన పరిస్థితులు దేశంలోనూ రాష్ట్రాల్లోనూ ఏర్పడ్డాయి. ఏం చేద్దంటే గతంలో మేమే ఆర్గ్యూ చేసేవాళ్ళం, విచారణ సంస్థ ప్రాథమిక స్టేజ్లో ఉంది, కేసు పెండింగ్ లో ఉంది, ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి మీరు దీంట్లో ఫర్దర్ గా ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వద్దు, బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఆర్గ్యూ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గతంలో స్వతంత్రంగా వ్యవహరించే విచారణ సంస్థలు ఉండేవి. అందువల్ల న్యాయస్థానం కూడా ఇండిపెండెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేసే ఏజెన్సీలు కాబట్టి వాళ్ళు చెప్పింది వినాలనుకున్నాం. కానీ ఇప్పుడు అది లోపించింది. స్వతంత్రంగా పనిచేసేటువంటి విచారణ సంస్థలు అది సెంట్రల్ అవనండి, స్టేట్ అవనండి, ఇండిపెండెంట్ గా విచారణ చేసే సంస్థలు లేవు. అలాంటప్పుడు న్యాయ వ్యవస్థ కూడా క్షుణ్ణంగా పాత పద్ధతినే కాకుండా మారిన పరిస్థితులకు అనుగుణంగా క్రియాశీలకంగా ఆలోచించి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేయకుండా ఆకతాయిగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా స్ట్రెచెస్ పాస్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా చేయగలిగితే డెఫినెట్ గా న్యాయ వ్యవస్థ తన విధులను తాను నిర్వహించినట్టు అవుతుంది. ఎందుకంటే 41A నోటీస్ ఉంది 7 years బిఫోర్ శిక్ష పడే నేరాల్లో అన్వేష్ కుమార్ జడ్జిమెంట్ లో 41A నోటీస్ ఇవ్వాలని ఉంది. ఇవ్వనప్పుడు వాళ్ళ పట్ల సానుకూలంగా వ్యవహరించుకోండి, ఇవ్వకుండా సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించినప్పుడు వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలనుకోండి, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుతుంది, అన్యాయం జరగకుండా ఉంటది, వాళ్ళ పరిధులకు లోబడి విధి నిర్వహణ నిర్వహించే అవకాశాలు ఏర్పడతాయి. ఆ దిశలో కూడా మళ్ళీ వస్తారు. రవిచరణ్ గారు, లేమన్స్ లో ఒక చర్చ కొనసాగుతుంది. అనిరుద్ బోస్ గారు సీనియర్ జడ్జ్ చంద్రబాబు నాయుడు గారికి పరోక్షంగా మద్దతు తెలిపారు. జస్టిస్ బెలాయం త్రివేది జూనియర్ జడ్జ్, ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపింది. సీనియర్ జడ్జికు వెయిటేజ్ ఉంటుంది అనేటటువంటి ఒక కథనం, డూబియస్ కథనం అనేది సోషల్ మీడియాలో కొనసాగుతుంది. దాన్ని ఎట్లా క్లారిఫై చేస్తారు? టు మై నాలెడ్జ్ జస్టిస్ ఈజ్ జస్టిస్, సుప్రీంకోర్టు జడ్జెస్ ఆల్ ఆర్ ఈక్వల్. అయితే దీని మీద కొనసాగుతున్నటువంటి దాని కథనంపై మీరు ఎట్లా స్పందిస్తారు? ఒక్కటి క్లారిఫై చేయగలుగుతాను మీ ఛానల్ ద్వారా. జడ్జెస్ అపాయింట్ అయిన తర్వాత వాళ్ళు ముందు అపాయింట్ అయినా తర్వాత అపాయింట్ అయినా సుప్రీంకోర్టు జడ్జి అండి. సో ఈక్వల్ గా ఉంటుంది వాళ్ళకి రైట్స్ కానివ్వండి, వాళ్ళ ఆర్డర్స్ కూడా రెండు కూడా ఈక్వల్ గా చూడాలి. సో జడ్జి గారు ముందు జాయిన్ అయ్యారు కనుక ఆయనకు వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ఇంకో జడ్జి గారు తర్వాత జాయిన్ అయ్యారు కనుక వాళ్ళకి వెయిటేజ్ తక్కువ ఉన్నది కాన్సెప్ట్ లేదండి. జడ్జి అయిన తర్వాత ఇద్దరు సమానంగా చూడాలి, ఇద్దరు ఆర్డర్స్ కూడా మన సమానంగానే ఉంటాయి. సో ఒకరు ఎక్కువ తక్కువ అనే క్వశ్చన్ ఉత్పన్నం కాదు. అందుకే ఇద్దరు సమానం కనుకే వాళ్ళు థర్డ్ జడ్జికి మన చీఫ్ జస్టిస్ గారికి ముందు పెట్టారు. ఏదంటే మీరు లార్జర్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేయండి, ఎందుకంటే మీ ఇద్దరు తీర్పు భిన్నంగా ఉన్నాయి కనుక మేము లార్జర్ బెంచ్కి కాన్స్టిట్యూట్ చేసి మీరు తగిన నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి సీనియర్ మోస్ట్ జడ్జి గారే ఆ ఉత్తర్వులు కూడా పేర్కొన్నారు. సో దానివల్ల మనకి ఏం తెలుస్తుంది, ఇక్కడ జడ్జెస్ సీనియర్ జూనియర్ అనే కాన్సెప్ట్ లేదు, ఇద్దరు సమానమే కనుక ఇద్దరిలో ఒక సీనియర్ జడ్జి జనరల్గా జడ్జెస్ ఇద్దరు సీనియర్ ఉన్నప్పుడు ఒక సీనియర్ జడ్జి ముందు జడ్జిమెంట్ డెలివర్ చేస్తారు, దాని తర్వాత జూనియర్ జడ్జి ఇస్తారనమాట. అంతే తప్ప అట్లా ఉంది మన డిఫరెన్స్ ఉంది తప్ప జడ్జిమెంట్లో కానీ వాళ్ళ సీనియారిటీ జూనియారిటీ అనే కాన్సెప్టే లేదండి. ఇద్దరిని సమానంగా చూడాలి. అందుకే వాళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వాళ్ళ ఉత్తర్వులు రాయమని చెప్పారు. ఏదంటే మా ఇద్దరు తీర్పులు విభిన్నంగా ఉన్నాయి కనుక మీరు లార్జర్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రిక్వెస్ట్ చేశారు. సో ఇట్లాంటి కథనాలు నాకు మార్నింగ్ నుంచి కూడా నేను కూడా వింటున్నాను. సో ఇట్లాంటి అపోహలు జనాల్లో కూడా పెట్టుకోకూడదు, ఎందుకంటే జడ్జెస్ అన్నది సమానంగా చూడాలి. ముప్పాల సుబ్బారావు గారు,
అంటే కేసు ప్రారంభం నుండి కూడా